రాజస్థాన్లోని కోటా టౌన్ చాలా పాపులర్. ఐఐటి, జేఈఈ, నీట్ పరీక్షల కోచింగ్ సెంటర్స్ అన్నీ అక్కడ ఒక హబ్ అనమాట. అక్కడ ఫోకస్ అయి ఉంటాయి. 2023 సంవత్సరం నుంచి అంటే గత 7-8 నెలల్లో దాదాపు అఫీషియల్గానే 20 పైన విద్యార్థులు అక్కడ సూసైడ్స్ చేసుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని విద్యార్థులు ఇంత దారుణంగా సూసైడ్ చేసి చనిపోతున్నారు, దానికి రీజన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా అక్కడ బ్రేక్స్ ఉండవు, ఎక్స్ట్రీమ్ కాంపిటీషన్, చాలా విపరీతమైన కాంపిటీషన్. మనిషిని ఎలా జడ్జ్ చేస్తారంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ బట్టి కాదు, మెరిట్ని బట్టి, అంటే ఎగ్జామ్లో వచ్చే మార్క్స్ని బట్టి. అదే మేజర్ ఎలీట్ సెక్షన్స్ కొన్ని ఫామ్ అయిపోతాయి అన్నమాట. కొంతమంది పిల్లలు స్పెషల్గా బాగా చదివేవాళ్ళు, చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మార్కులు. ఇంకొంతమంది పర్ఫామ్ చేయని వాళ్ళకి తక్కువ మార్కులు రావడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. పీర్ ప్రెషర్, దాంతోపాటు పేరెంటల్ ప్రెషర్. 1 ఇయర్లో ఎగ్జామ్ రాయాలి, అక్కడ నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్, ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. తక్కువ సీట్లు, ఎక్కువ మంది కాంపిటీషన్, ఆల్ ఇండియా కాంపిటీషన్. పిల్లల్లో కొంత అవగాహన లోపం ఇవన్నీ ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఆ కాంపిటీషన్లో పర్ఫామ్ చేయలేరు, దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సొసైటీ కూడా పేరెంట్స్ మీద ప్రెషర్ పెడుతుంది, పిల్లల మీద ప్రెషర్ పెడుతుంది. ఎగ్జామ్ రాసే ముందు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ అంతా ఆ ఆస్పిరెంట్స్ మీద, పేరెంట్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాంతో ఆ ప్రెషర్ని తీసుకుంటారు పిల్లలు. తీసుకుని బయటికి చూపించుకోలేక, చెప్పుకోలేక కొన్నిసార్లు అన్నిటిని వదిలేస్తారు. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ క్లాసెస్, బ్రేక్స్ ఉండవు, మెంటల్గా డిప్రెషన్ ఉంటుంది. కొంచెం ఎంజాయ్మెంట్ అనేది, అంటే కొంచెం బ్రేక్స్ కానీ, రిలాక్సేషన్ కానీ, మెడిటేషన్, యోగా లాంటివి కానీ ఏమీ లేకపోవడం వల్ల నిరాశ, నిస్పృహ, ఇదే నా జీవితం, రేపు ఐఐటి, జేఈఈ సీట్ రాకపోతే ఏమవుతుంది, నీట్లో తక్కువ ర్యాంక్ వస్తే ఏమవుతుంది, బెస్ట్ ర్యాంక్ రాకపోతే అందరూ ఎంత అవమానిస్తారు, సీట్ మా ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనలేరు, ఇలా థాట్స్తో వాళ్ళు పేరెంట్స్కి మొహం చూపించుకోలేక, ఇటు పీర్ గ్రూప్కి మొహం చూపించుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి తెలిసిన మెథడ్స్లో. ఇది ఎంతవరకు ధర్మం? మనిషిని 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్థాయిలో వాడికి వచ్చే మార్కులను బట్టి జడ్జ్ చేస్తే ఎంత అన్యాయం. ఇది చాలా సందర్భాల్లో చాలామంది విద్యార్థులు ఫేస్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫేస్ చేశాను. నాకు 10th, ఇంటర్లో, డిగ్రీలో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. బీఏ చదివేటప్పుడు చాలామంది అడిగేవాళ్ళు, ఆ ఎరా మొత్తం బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎరా. నేను బీఏ చదివేటప్పుడు సగటు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి బీటెక్ చదివేవాడు, అది కూడా కంప్యూటర్ సైన్స్ అనమాట. ఆ కంప్యూటర్ సైన్స్ చదివితేనే చదువు, అంతే. సో నువ్వేం చదువుతున్నాను అని అడిగితే నేను బీఏ చదువుతున్నా అంటే బీఏనా అని చెప్పుకోవడం మానేశాను, బీఏ చదువుతున్నానని. అసలు చదువు ఆపేశానని కూడా చాలామంది చెప్పేదాన్ని అనమాట. సో పరిస్థితి ఏంటంటే పీపుల్ జడ్జ్ యూ, సొసైటీ జడ్జ్ యూ బై సీయింగ్ యువర్ అకాడమిక్ క్యాలిబర్. నీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, బీఏలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, గ్రాడ్యుయేషన్లో, ఇవన్నీ అడుగుతుంటారు అనమాట. దాన్ని బట్టి నీ టాలెంట్ని జడ్జ్ చేస్తారు. ఏమో కౌటిల్య ఒక మాట చెప్తుంటాడు అనమాట, నెవర్ జడ్జ్ ఎ పర్సన్ బేస్డ్ ఆన్ ప్రెజెంట్ డే ఆర్ ప్రెజెంట్ అపియరెన్స్. ఈరోజు కనిపించిన పాత్రను బట్టి, ఈరోజు కనిపించే విషయాన్ని బట్టి మనిషిని జడ్జ్ చేయకు. బ్లాక్ కోల్ కెన్ బికమ్ ఎ షైనీ డైమండ్. ఒక కోల్, బొగ్గు గని లాంటిది, బొగ్గు రంగులో ఉన్నది ఒక మెరిసిపోయే వజ్రం అయిపోవచ్చు తొందరలో. నువ్వు మనిషిని ఎప్పుడు అలా జడ్జ్ చేయొద్దని. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీని పక్కన పెట్టి వాళ్ళపైన నువ్వు ఐఐటి ర్యాంక్ వస్తే నువ్వు గ్రేటు, నీట్ ర్యాంక్ వస్తే నువ్వు గ్రేటు, ఇక్కడ సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ వస్తే గ్రేట్, ఐపీఎస్ వస్తే గ్రేట్. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజులు కాదు, ఆ రోజులే పోయాయి. ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి స్వతంత్రంగా ఏ చిన్న ఇన్నోవేషన్ చేసినా ఆ వ్యక్తి గ్రేట్. ఏ మంచి స్కిల్ నేర్చుకున్న ఆ వ్యక్తి గ్రేట్. కొన్ని లక్షల మంది ఇంజనీర్లు భారతదేశంలో, ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల మంది ఇంజనీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చే వాళ్ళకి ఎంతమంది పేర్లు మనకు గుర్తున్నాయి. అలానే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్. సో ఐఐటి, నీట్, ఇవన్నీ ఓకే, దే ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వస్తాయి. రాకపోతే నువ్వు అంతకంటే గొప్పగా లైఫ్లో ఇంకొక మంచి పని మీద దృష్టి పెట్టు. చావు అనేది లైఫ్లో ఎండ్ కాదు, సొల్యూషను కాదు దేనికి. కానీ పిల్లలకి చిన్న వయసులో తెలియక ఇటువంటి పనులు చేసుకోవటం, ఈవెన్ కొంతమంది సివిల్ సర్వీసెస్లో కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ర్యాంక్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించడం. అసలు ర్యాంక్ రాకపోతే ఏమవుతుంది, ర్యాంకే పరమావిధ. ర్యాంక్ రాకపోతే అంతకంటే గొప్ప పనులు జీవితంలో చేయడానికి చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కేవలం ర్యాంక్ కోసం కాదు, లైఫ్లో నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం, జస్ట్ నిన్ను సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం, నిన్ను అర్థం చేసుకోవడం కోసం, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కోసం. అంతేగాని కేవలం నీకు ఐఏఎస్ ర్యాంక్ వస్తే గ్రేట్ అవ్వవు, అండ్ ఎవరు అవ్వలేదు కూడా అంతగా. అంత అవుట్ స్మార్ట్ చేసి అంత గ్రేట్ ఫస్ట్ ర్యాంకర్స్ కూడా ఏమైపోయారు ఇప్పుడు ఒకసారి ఆలోచించి ఏం చేస్తున్నారు.
ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఉంటారు, తర్వాత సెక్రటేరియట్లో కూర్చుంటారు. అన్నంత మాత్రాన గ్రేటా? ఎంతమంది సమాజంలో ఎంతమంది జీవితాలు నువ్వు మార్చావు? నువ్వు సమాజం మెరుగు కోసం ఏదైనా కొత్తగా ఏమైనా చేసావా? అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏమైనా చేసావా? సమాజం కోసం ఏమైనా ఇచ్చి వెళ్ళావా? ఇలాంటివి ఆలోచించాలి. కానీ నాకు పలానా ఎగ్జామ్లో ర్యాంక్ రాలేదని సూసైడ్ చేసుకోవడం మాత్రం అది మహా పాపం. ఈవెన్ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. ర్యాంక్స్ అనేవి ఓన్లీ నెంబర్స్. ర్యాంక్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అనమాట. ఆ ర్యాంక్ని బట్టి పిల్లల్ని జడ్జ్ చేయటాలు, ఆ ర్యాంక్ వస్తేనే సొసైటీలో వాళ్ళు బాగుపడతారు అనుకోవడం, ఇవన్నీ రాంగ్ నోషన్స్. మనం ఉన్న పోస్ట్ మోడర్న్ ఎరాలో ఇట్లాంటి నోషన్స్ అన్నీ పక్కన పెట్టి లీవ్ ద పీపుల్, అంటే యాస్పిరెంట్స్ కానీ పిల్లలు కానీ స్వేచ్ఛగా కొంత వదిలితే, అంటే పూర్తిగా కంట్రోల్ లేకుండా వదలమని కాదు, వాళ్ళకి ఒక చాయిస్, ఒక స్పేస్, ఒక వాళ్ళ చాయిసెస్ వాళ్ళు పర్సూ చేసుకుని వాళ్ళకి అనుకున్న అకాడమిక్స్ వాళ్ళు పర్సూ చేసుకునే స్పేస్. అంతేగాని పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి కంటిన్యూస్గా క్లాసులు పెట్టి ఎవ్రీడే టెస్టులు పెట్టి ఆ టెస్ట్లో ఎగ్జామ్స్లో పాస్ కాకపోతే తక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు డిప్రెషన్ వెళ్ళేటట్టు చూసి ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోతే అర్థం కాని సబ్జెక్ట్ని బట్టించి ఇంత చిన్న లైఫ్లో బతకలేకపోతామా? ఇంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉందా? ర్యాంక్ వస్తేనే గొప్ప, ర్యాంక్ వస్తేనే జీవితాలు బాగుపడతాయా? ఒక్కసారి ఆలోచించండి.